ఆయన నువ్వెందుకు తనతో వాదనకు దిగా? బోనమ్మని కాళ్ళు పట్టుకొని బతిలాడాల్సింది పోయి వాళ్ళతో వాదించావా? అది ఎంత రంగో నీకు తెలియలేదా కావేరి? స్నేహ, ఇక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడకు. నేను అత్తయ్య కాళ్ళు పట్టుకునే బ్రతిమలాడాను, కానీ చాలా అత్తయ్యని మాట్లాడనివ్వకుండా అడ్డుపడ్డాను. నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడారు. ఇంకా తట్టుకోలేక ఎదురు తిరిగాను. అందుకే పొన్ను, నేను వస్తానని చెప్పాను. నువ్వు నా మాట వినలేదు. వినదు కాకి ఆంటీ. ఈవిడ గారు మీ మాటే కాదు, ఎవ్వరి మాట వినదు. స్నేహ, కావేరి మాత్రం ఇదంతా కావాలని చేసింది. ఏదో అనుకోకుండా జరిగిపోయింది. మీరనుకోలేదేమో, నేననుకున్నాను. రుక్మిణమ్మ వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకొని వచ్చింది. ఈ రోజు ఈవిడ గారు వెళ్ళి తెగదెంపులు చేసుకొని వచ్చింది. స్నేహ, తన అసలే బాధలో ఉంది. తనతో ఇలాగేనా మాట్లాడేది? మరి ఇంకెలా మాట్లాడాలమ్మా? ఎవరైనా డబ్బు దానం చేస్తారు, వస్తువు దానం చేసుకుంటారు. సౌభాగ్యాన్ని ఎవరైనా దానం చేస్తారా? యముజ తన శత్రువని కావేరికి తెలుసు. తన బతుకు నాశనం చేయడానికి కుట్ర పన్నుతుందని కూడా తెలుసు. ఆయన అది చెల్లి అనగానే ఈవిడ గారు కరిగిపోయింది. ఆ యమజ కోసం అత్తగారిని భర్తని నానా మాటలు అనింది. ఆ రోజు కావేరి అన్న మాటలకు నాకే బాధ కలిగింది. వాళ్ళకు కలగదా? ఇంకా చాలా ఆపు. బుద్ధి లేకుండా మాట్లాడుతూ. అవునులేండి శివగారు, నేను బుద్ధి తక్కువై మాట్లాడుతున్నాను. కావేరి బాగుండాలి, రుక్మిణమ్మ ప్రశాంతంగా ఉండాలి అనుకున్నానే. నాది తప్పు. ఎప్పుడు ఎవరికి సలహాలు ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి. స్నేహ, స్నేహ, స్నేహ. ఊరుకో బిడ్డ, కష్టం వచ్చినప్పుడే మనసును గట్టి చేసుకోవాలి.